నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక న్యూస్ అయితే వైరల్ అవుతూ ఉందన్నమాట. బెహ్రన్లో తెలుగు యువతి ఆత్మహత్య చేసుకొని చనిపోయిందని చెప్పేసి సోషల్ మీడియాలో వస్తూ ఉన్నాయి. కానీ మెయిన్ మీడియా ఏదైతే ఉందో దాంట్లో అయితే రావడం లేదన్నమాట. అలాగే గల్ఫ్ దేశాలలో పనిచేస్తూ ఉన్న భారతీయులు చనిపోయినా పర్వాలేదేమో, కానీ మెయిన్ మీడియా అయితే ఈ న్యూస్ని అయితే కవర్ చేయదన్నమాట. వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం చిట్టవరం గ్రామానికి చెందిన కవిత గారు ఈ నెల 23న బెహ్రన్లో ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. కుటుంబం సోషల్ మీడియా వేదికగా తెలిపిన వివరాల ప్రకారం తల్లి లుదియా ఉపాధి నిమిత్తం కువైట్లోనే ఉంటూ ఉన్నారు. కవిత ఆమె ముగ్గురక్కలు చిట్టవరం పెద్దనాన్న ఇంట్లోనే ఉంటూ ఉన్నారు. కుటుంబానికి ఆసరా నిలవాలనే ఆలోచనతో కవిత గారు 4 నెలల ముందు బెహ్రన్ దేశానికి వెళ్ళి ఒక ఇంట్లో పనికి చేరారనమాట. అక్కడ ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ ఆమె యొక్క మృతికి గల కారణాలు కూడా తెలియడం లేదు. ఆమె ఆత్మహత్య చేసుకొని చనిపోయిందని మాత్రమే ప్రస్తుతం బయటికి వస్తూ ఉందన్నమాట. అలాగే దీనికి సంబంధించి బెహ్రన్లో ఉన్న ఇండియన్ ఎంబసీ కూడా అయితే ధృవీకరించాల్సి ఉంది. ఆమె ఏ విధంగా చనిపోయింది, నిజంగా ఆత్మహత్య చేసుకొని చనిపోయిందా, లేకపోతే మృతి వెనకాల ఇంకా ఏవైనా కారణాలు ఉన్నాయని చెప్పేసి పూర్తి సమాచారం అయితే రావాల్సి ఉంది. మరి బెహ్రన్లో ఉన్న మన భారతీయులు మీకు ఈ యొక్క న్యూస్ గురించి, దీని గురించి ఏం సమాచారం తెలిసినా కామెంట్ రూపంలో తెలియజేయగలరు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.